నమస్కారం. నా పేరు డాక్టర్ శ్రీవిద్య. నేను నారాయణ మెడికల్ కాలేజ్ హాస్పిటల్లో మెడికల్ ఆంకాలజిస్ట్గా పనిచేస్తున్నాను. సో ఈ నారాయణ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ ద్వారా ఇప్పటికే చాలా వైద్య విభాగాల్లో సేవలు పొందుతూ ఉన్నారు పేషెంట్స్ అందరూ. ఇప్పుడు ఏంటంటే కొత్తగా ఆంకాలజీ డిపార్ట్మెంట్ అంటే క్యాన్సర్ విభాగం కూడా స్టార్ట్ చేయడం జరిగింది. ఈ విభాగం ద్వారా ఇప్పుడు క్యాన్సర్ కి సంబంధించిన టెస్టులు ఇంకా ట్రీట్మెంట్లు కూడా స్టార్ట్ చేయడం జరిగింది. సో మెడికల్ ఆంకాలజీ అంటే నా డిపార్ట్మెంట్ లో క్యాన్సర్ కి సంబంధించిన టెస్టులు అంటే క్యాన్సర్ ఉంది అని కన్ఫర్మ్ చేసే టెస్టులు, ఇంకా అది కాకుండా కీమోథెరపీలు, టార్గెటెడ్ థెరపీ, హార్మోనల్ థెరపీ, ఇమ్యూనోథెరపీ ఇట్లాంటి ట్రీట్మెంట్స్, లేటెస్ట్ ట్రీట్మెంట్స్ కూడా చేయడం జరుగుతోంది. ఇంకా ఇవి కాకుండా క్యాన్సర్ ట్రీట్మెంట్ అయిపోయాక కావాల్సిన టెస్టులు, ఫాలోఅప్స్ కూడా చేయడం జరుగుతోంది. ఇవి కాకుండా జెనెటిక్ టెస్టులు అంటే కొంతమందికి క్యాన్సర్ రిస్క్ ఎక్కువ ఉంటుందన్నమాట. సో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఏమైనా టెస్టులు చేయించుకోవాల్సిన అవసరం ఉందా, జెనెటిక్ కౌన్సిలింగ్ ఇట్లాంటి సేవలు కూడా అందించడం జరుగుతోంది. ఇవి కాకుండా క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్టులు అంటే మనకి రెగ్యులర్గా బీపీకి, షుగర్కి సంవత్సరం టెస్టులు చేయించుకుంటూ ఉంటాం కదా, అట్లా క్యాన్సర్ లేని వాళ్ళు కూడా వాళ్ళకి చిన్నగా ఉన్న దశలోనే ఏమైనా గడ్డలు ఉన్నాయేమో టెస్ట్ చేసుకోవడానికి, క్యాన్సర్ కింద మారని గడ్డలు ఏమైనా ఉన్నాయేమో టెస్ట్ చేసుకోవడానికి కూడా టెస్టులు అందుబాటులో ఉన్నాయి. చాలా మంచి స్క్రీనింగ్ ప్యాకేజెస్ ఉన్నాయి. ప్రస్తుతానికి ఫస్ట్ 2 months అయితే ఫ్రీగా నడుస్తూ ఉన్నాయి ఈ ప్యాకేజెస్. సో ఈ స్క్రీనింగ్ ప్యాకేజెస్ ద్వారా ఏంటంటే క్యాన్సర్ లేని వాళ్ళు కూడా ముందు దశలో ఏమైనా డయాగ్నోస్ చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి. ఇవి కాకుండా క్యాన్సర్ ప్రివెన్షన్కి సంబంధించి హెచ్పివి వ్యాక్సినేషన్స్ అట్లాంటివి కూడా చేస్తూ ఉన్నాము. ఇవి కాకుండా ఏంటంటే మనకి లాస్ట్ దశలో పాలియేటివ్ ట్రీట్మెంట్స్ అంటాం, అంటే వాళ్ళకి క్యూర్ చేయలేం కానీ వాళ్ళ లాస్ట్ దశలో సపోర్టివ్ ట్రీట్మెంట్ ఏదైతే ఉందో అవి కూడా అందిస్తున్నాము. ఈ పాలియేటివ్ ట్రీట్మెంట్లో భాగంగా పెయిన్ ట్రీట్మెంట్స్ కూడా అందిస్తూ ఉన్నాము. సో ఈ ట్రీట్మెంట్స్ అన్నీ ఇప్పటికీ నెల్లూరు ప్రజలకు కూడా అందుబాటులో ఉన్నాయని తెలియజేస్తున్నాను. సో ఈ సేవలన్నింటినీ నెల్లూరు ప్రజలు ప్లస్ చుట్టుపక్కల ఉన్న గ్రామాల వాళ్ళు అందుబాటులో తీసుకొని ఉపయోగించుకుంటారని ఆశిస్తా ఉన్నాను.